నువ్వు కూడా నమ్మేలా చెయ్యాలి అంటే ఇలాంటి బలమైన సాక్ష్యం కావాలని అలా చేశాడేమో అని నా అనుమానం. అది నిరూపించటానికి నాకు ఎంతో కాలం పట్టదు. అప్పుడు మన కుటుంబాలు కలుస్తాయి, మనము కలుస్తాము. అమ్మ సీత, పాదరసం కన్నా స్పీడ్గా ఆలోచిస్తున్నావు. రఘు కూడా నమ్మాడు, నువ్వు ఒక్కదానివే నమ్మడం లేదు. నువ్వు నిజాన్ని నమ్మించేలోగా మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొడతాను. మీరు ఇలా కలవడం, నువ్వు రఘు గురించి ఆలోచించడం అస్సలు నచ్చలేదు. చూడు సీత, నీ ఆశయం మంచిదే కావచ్చు. కార్తీక్ చేశాడో లేదో ఇంతవరకు ఎవరికీ తెలీదు. మావయ్య చేయడానికి అవకాశం ఉంది. ఆయనకి నువ్వు కావాలి, నువ్వు నాకు దూరం అవడం కావాలి. ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద ద్వేషంగా మారుతుంది. నా దురదృష్టం ఆ స్థానంలో నేనున్నాను. మన కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే మనం దూరంగానే ఉండాలి. మూర్తి గారు, ఈరోజు నాకు చాలా హెడేక్గా ఉంది. నేనే ఫైల్స్ చెక్ చేయలేను. దయచేసి ఇలా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. ఉంటాను. ఏం చేస్తున్నావు? మీరు తలనొప్పిగా ఉందన్నారు కదా అని బాంబు రాస్తున్నానండి. నేను నిన్ను అడిగానా? ఎందుకే అక్కర్లేని పనులన్నీ? ఇంప్రెస్ చేయడానికా? ఇంప్రెస్ చేయడానికి నేను మీ దగ్గర ఎంప్లాయీని కాదండి, మీ భార్యని. బాధ్యత అనుకొని చేస్తున్నాను. ఆపో. నా భార్య పూర్ణ. ఆ పూర్ణని నేనేనండి అని నువ్వంటే సరిపోదు, నిరూపించమని నేను చెప్పాను కదా. ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేయకు. ఏ ఆడదైనా సేవ చేసేది తన భర్తకే, అంతేకాని ఎవరినో తన భర్త అని ఏ ఆడది చెప్పుకోదు. అలా చెప్పుకుంటే అది ఆడదే అవదు. నీ నీతులు కట్టిపెట్టు. నీ హద్దుల్లో నువ్వుండు. నిజం తెలిసేంత వరకు నా దృష్టిలో నువ్వు అర్చనవే. నువ్వు చెప్పేది నిజమైతే ఈ ఇంటికి మహారాణివవుతావు. అబద్ధం అని తెలిస్తే చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించుకుంటావు. ఏ నిజం తెలియాలంటే నన్ను పెళ్లి చేసుకునేసరికి మీరొక సాధారణ మనిషి. సూర్యం అన్నయ్య సాయంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చారు.
రఘుకి తల్లి కావాలని సూర్యవన్నయ్య బలవంతంతో మీరు నా మెడలో తాళి కట్టారు. రఘుని నేను ప్రాణంగా చూసుకుంటూ ఉంటే మీరు మురిసిపోయారు. తర్వాత సిద్ధు, వర్ష మనకి పుట్టారు. వర్ష సిద్ధు కన్నా రఘునే ఎక్కువ అభిమానించేది. రఘు సీతని పెళ్లి చేసుకున్నాడని మనందరం కోపం పెంచుకున్నా వర్ష మాత్రం రఘుతోనే ఉంది. వర్షకి ఆకాష్తో పెళ్లి ఇష్టం లేదు. అయినా సరే నేను ఒట్టు వేయించుకొని ఆ పెళ్లి చేశాను. ఈ నిజాలు చాలా, ఇంకా చెప్పమంటారా? మీరు ఏ కొత్త వెంచర్ కొన్నా ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాకిచ్చేవారు. నేనొక రోజంతా దేవుడి దగ్గర పెట్టి తర్వాత బీరువాలో పెట్టేదాన్ని. ఇవన్నీ మీకు నాకు మాత్రమే తెలిసిన నిజాలు. ఈ నిజాలు చాలా, ఇంకా కావాలా? ఇవి నీకు తెలిసిన నిజాలు కావు, తెలుసుకున్న నిజాలు. తెలుసుకున్న నిజాలా? అవును. ఒకప్పుడు నీ మాట ప్రవర్తన చూసి ఇవన్నీ నీకెలా తెలుసని అడిగితే మీ ఇంట్లో ఉంటున్నాను, తెలుసుకోకుండా ఎలా ఉంటానని నువ్వే నాతో ఎన్నోసార్లు చెప్పావు. నిన్ను పూర్ణ నిరూపించడానికి రఘు ఇవన్నీ చెప్పాడని నాకు తెలుసు. మరి ఎంత అనుమానించేవారు? ఇంకా నన్ను ఎందుకు ఇంట్లో ఉండనిచ్చారు? అది నా పూర్ణ మీద నాకున్న ప్రేమ, నా కొడుకు రఘు మీద నాకున్న అభిమానం. వాడు నమ్మాడు, నిరూపిస్తానని మాటిచ్చాడు. కాబట్టే నేను ఊరుకున్నాను. నిజం నిరూపించేంత వరకు నువ్వు నీ హద్దుల్లో ఉండవు. ఏంటి పూర్ణ, నీ బ్రతుకు మరీ ఇలా అయిపోయింది? ఏ, ఇప్పుడు నువ్వు బాధపడేంతగా కొంపలేం మునిగిపోయాయి? ఎందుకు పూర్ణ ఇంత నటిస్తున్నావు? నేను మొత్తం చూశాను. అయినా చీ అని 2 సార్లంటే మనం పెంచుకున్న కుక్క కూడా పౌరుషం వచ్చి వెళ్ళిపోతుంది. అలాంటిది ఉప్పు కారం తింటున్న మనిషివి, నీకు పౌరుషం అనిపించడం లేదా? ఆయనతో అన్ని తిట్లు తిన్నాక కూడా ఇంకా ఈ ఇంట్లో ఉండాలని ఎలా అనిపిస్తుంది? ఇది నా ఇల్లు, ఆయన నా భర్త. ఆయన ఎన్నన్నా నేను పడతాను, పడాలి. కానీ నీకు ఇంటికి ఏంటి సంబంధం? ఆయన నిన్ను ఎన్నిసార్లు చీ అనలేదు, పో అనలేదు. నువ్విందాకన్నావే కుక్క అని, దానికున్న సిగ్గు శరం కూడా నీకు లేదు. అందుకే ఇంకా ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు. మాటలు మర్యాదగా రాని పూర్ణ. ఏయ్, ఏంటే నా ఇంట్లో నాకు మర్యాదలు నేర్పిస్తున్నావు? అసలు కొంపలు కూల్చే నీలాంటి దానికే తెలియదే మర్యాదంటే. ఆయనకి నేనెవరో తెలీదు. నువ్వు ఎక్కిచ్చింది నమ్ముతున్నారు కాబట్టి నన్నంటున్నారు. నీకు నేనెవరో ఎలాంటిదాన్నో పూర్తిగా తెలుసు కదా. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే ఇంట్లో గొయ్యి తీసి పాతేస్తాను. జాగ్రత్త.
రావర్ష. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. గోత్రనామాలు చెప్పండమ్మా. పైడిపాల గోత్రోద్భవస్య జనార్దన్. జనార్దన్ నామధేయస్య కాంతన్ నామధేయస్య ఆకాశ్ నామధేయస్య వర్ష నామధేయస్య అస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరానుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం అర్చనం కరిష్యే. ఓం భవానీ శంకర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజదేహం సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ధ్యాయాచమనీయం సమర్పయామి. భగవంతుడా, ఆ రోజు వర్షాకి నిజం తెలిసేలా చేసి వర్షాన్ని నన్ను దూరం చేశావని నిన్ను తిట్టుకున్నాను. శుద్ధోదక స్నానం సమర్పయామి. కానీ అలా దూరం చేయడం వల్లే నా కాలు నాకు వచ్చింది. పుష్టాంగరీష్ణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వే శ్రియం అలంకరణార్థే. నన్ను మార్చి మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడడం కోసమే అలా చేశావని తెలుసుకోలేకపోయాను. అలంకరణార్థే పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు నేను వర్ష మళ్ళీ కలిసిపోయాను. ఇన్నాళ్ళు వర్ష మా గురించి ఎంతో చేసింది. ఇంకా ఎప్పుడూ తనకి కష్టం అనేది తెలియకుండా నేను చూసుకుంటాను. సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః. వర్ష ఆనందం కోసం ఎంతైనా కష్టపడతాను స్వామి. జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ. నా కుటుంబం అంతా ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూడు తండ్రి. సర్వలింగకు స్థాపయతి బాణమంత్రం పవిత్రం. దేవుడా, నాకు మృత్యువుని ఎందుకు ఇస్తున్నావని నిన్ను నిందించను స్వామి. విధిరాత తప్పదని నాకు తెలుసు. నానా విధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాప్యామి దీపం. కానీ ఒక్కటే బాధ, ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు నా మీద ఆయనకి ప్రేమ లేదు. అప్పుడు నాకు ఎలాంటి అనారోగ్యమూ లేదు. ఇప్పుడు నేనంటే ఆయనకి ప్రాణం. నేను కొంచెం బాధపడితేనే తట్టుకోలేకపోతున్నారు. నీరాజనం సమ్రాజం జగరాజం జావిశ్వేర్య. అలాంటిది మరికొన్ని రోజుల్లో ఆయన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటే ఎలా తట్టుకుంటారు? ఆ గుండె ధైర్యాన్ని ఆయనకి ఇవ్వు స్వామి. నేను లేకపోయినా నా కుటుంబాన్ని చల్లగా చూడు. ఆనంద మంగళ దివ్య నీరాజనం దర్శయామి ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానందర శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. హర హర మహాదేవ హర. సద్యో జాతం ప్రపద్యాం సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మా, మీ ఇద్దరికి ఏమైనా కోరికలు ఉంటే అక్కడ ఉండే రావి చెట్టుకు మొక్కుకుని దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూజకు ముందే చేయాలి కదా పంతులు గారు? భగవంతుణ్ణి భక్తితో వేడుకోవడం ముఖ్యం. అది ఎప్పుడైనా ఎలాగైనా చెయ్యొచ్చు. ఇక్కడ పూజ అయ్యాకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. వర్ష, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. రా వర్ష. నర్సింగ్. వస్తున్నామ్మా. చెప్పండమ్మా. నర్సింగ్, కార్తీ గుడికి వెళ్ళాలి. సరేనమ్మా. నర్సింగ్, కార్ క్లీన్ చేసావా? పొద్దున్నే చేశానమ్మా. సరే, బయటికి వెళ్ళాలి, పద. అమ్మగారు గుడికి వెళ్ళాలన్నారు. అమ్మగారా? ఎవరికి అమ్మగారు? ఈ ఇంటికి అమ్మగారు. ఇదే ఇంట్లో పని మనిషి, నీకెలా అమ్మగారవుతుంది? పనిచేసే వాళ్ళందరూ పనివాళ్లు కాదు, కూర్చొని తింటున్న వాళ్ళందరూ వానర్లు కాదు. నోర్మోయ్.
నీకే పొగరనుకున్నాను. నీ చేతికి కూడా బాగా పొగరున్నట్టుంది. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి చేయలేస్తుంది. తప్పుడు కూతలు కూస్తే పళ్ళు రాలగొట్టకుండా ఉండమంటావా? అలా అయితే నీ పళ్ళన్నీ ఎప్పుడో రాలిపోయి ఉండాలి. ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ తప్పుడు కూతలు కూసేది నువ్వే కదా. అర్చన. అర్చన కాదు, పూర్ణ. ఇంకా నిజాన్ని నిరూపించుకోలేదు కదా. నిరూపించుకోలేనంత మాత్రాన నిజం చచ్చిపోదు. అయినా గుడికెళ్తూ ఈవిడితో గొడవెందుకమ్మా? మీరు రండమ్మా. ఎక్కడికి రా వెళ్ళేది? చెప్తే నీకు అర్థం కావడం లేదా? నేను షాపింగ్కి వెళ్ళాలి. నువ్వు వెళ్లే షాపింగ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలి. కుదరదు. వాడు నీకు గౌరవం ఇచ్చినా ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. కావాలంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. కారు ఇవ్వడం కుదరదు. ఇది అమ్మగారి కారు. నీకు జీతం ఇస్తుంది శంకర్ ప్రసాద్ గారు. నువ్విలా అంటున్నావని ఆయనకి చెప్పనా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కార్తీ. క్షమించండమ్మా, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం కారు తీను. అయితే కొత్త ఉద్యోగం వెతుకునే ప్రయత్నంలో ఉండు. ఏంటమ్మా ఇది? ఆవిడెవరు దారిని పోయే మనిషి, మిమ్మల్ని అనడం ఏంటి? మీరు వెళ్లాల్సిన కారులో ఆవిడ వెళ్లడం ఏంటి? పోనీలే నర్సింగ్. మీరు ఇలా మంచిగా ఆలోచించబట్టేనమ్మా అలా రెచ్చిపోతుంది ఆవిడ. పెరుగుట విరుగుట కొరకే నర్సింగ్. ఎగర్ని ఎంత ఎత్తు ఎగురుతుందో ఎగర్ని, ఏదో ఒకరోజు దాని బాగోతం మొత్తం బయటకొస్తుంది. అప్పుడు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ ఇంట్లోంచి తరిమేస్తారు. అన్ని కార్లు అందరూ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు మరి మీరు గుడికెలా వెళ్తారమ్మా? నేను పుట్టడమే కార్లలో పుట్టలేదు నర్సింగ్. ఆటోలో వెళ్తాను. మీరు ఆటోలో వెళ్ళడం ఏంటమ్మా? గుడికి వెళ్ళటం ముఖ్యం, కానీ ఎలా వెళ్తే ఏంటి? మీరు ఉండండమ్మా, నేను వెళ్ళి ఆటోని తీసుకుని వస్తాను. ఏం కోరుకున్నావు వర్ష? కోరుకోవడానికి ఏముంది? ఏమీ కోరుకోలేదు. అదేంటి? అదేనండి, నన్ను ప్రాణంగా చూసుకునే మీరు తిరిగి నా దగ్గరికి వచ్చేశారు. అత్తయ్య, మామయ్య, అమ్మ నాన్నల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇంకా ఇంతకు మించి ఏముంటుంది? నీ గురించి నువ్వేం కోరుకోలేదా? జరగదు అని తెలిసాక కోరుకోవడం ఎందుకని కోరుకోలేదు. ఎందుకండి అంత ఆశ్చర్యపోతారు? మనకి ఏమివ్వాలో ఆ దేవుడికి తెలుసు కదా. నేను మాత్రం కోరుకున్నాను వర్ష, నీకు ఏ లోటు రాకుండా చూసుకునే శక్తి నాకు ఇమ్మని, నిన్ను ఎప్పుడు ఆనందంగా ఉంచేలా చూడమని, ఎప్పటికీ మనిద్దరి మధ్య ఎడబాటు రాకూడదు అని. ఆ కన్నీళ్ళేంటి వర్ష?
కళ్ళల్లో పడిందండి. ఇంకా నువ్వు బాధపడ్డావేమోని భయపడ్డాను. నేనే ప్రాణం అనుకుంటున్న మీకు తొందరలోనే నా ప్రాణం పోతుందని ఎలా చెప్పగలను? చెప్తే మీరు ఏమైపోతారో అని తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. తీసుకో. రికవరీ అవడం ఏంటి కార్తీక్? అదేంటి అంకుల్, రఘు విషయంలో జరిగిందేంటో మీకు తెలియదా? ఏదో చిన్న యాక్సిడెంట్లే. యాక్సిడెంట్ ఏంటి అంకుల్, కొట్టేస్తాను. రఘుని కొట్టించాల్సిన అవసరం ఎవరికుంది? రఘు మీతో ఏం చెప్పలేదు కదా. నాకేదో అనుకోకుండా టంగ్ స్లిప్ అయింది. నాకు నిజం తెలియాలి కార్తీక్, చెప్పు. రఘు మీద హత్యా ప్రయత్నం జరిగింది అంకుల్. ఎవరు చేశారు? సూర్యం.